లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు గురువారం జూన్ నెల 4వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మార్కు గారు రాసిన సువార్త నుండి 12వ అధ్యాయము వచనములు 28 నుండి 34 వరకు. ప్రముఖ శాసనము. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూసి ఆయన చక్కగా సమాధానం ఇచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభు ఏకైక ప్రభు. నీ దేవుడైన ప్రభువు నీవు పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించవలను. అది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపుము. ఇది 2వ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థం చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్టు తన పొరుగువాడిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకంతో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరంగా లేవు అనెను. అటు తర్వాత ఆయనను ఎవరు ఏమియను అడుగుటకు సాహసింపలేదు. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా ఒక గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు వచ్చి యేసయ్యను అడుగుతున్నారు, బోధకుడా, దేవుని 10 ఆజ్ఞలు మనకున్నాయి, అందులో గొప్ప ఆజ్ఞ ఏది అని అడుగుతున్నారు. చూడండి, ఎలాంటి అంటే మాటల్లో ఇరికించి ఆయన తప్పు పట్టాలనే ఉద్దేశంతో ఆయన అడిగిన ప్రశ్న, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని ప్రశ్నిస్తున్నారు. ప్రభు తండ్రి దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు తెలుసు, అయినా సరే ఈ 10 ఆజ్ఞల్లో ఆ గొప్పదైన ఆజ్ఞ ఏదని అడుగుతున్నారంట. ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని ప్రశ్నించారు. అందుకు యేసయ్య చెప్తున్నారు, ఇశ్రాయేలీయులారా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ నువ్వు ప్రేమించాలి. ఇది ప్రధానమైన ఆజ్ఞ. 2వది, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు మించిన ఆజ్ఞ మరొకటి ఏది లేదు అనగానే వాళ్ళకి అందరికీ బుర్రపాడైపోయింది అన్నమాట. దేవుడిచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఉన్నాయి, అందులో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే యేసయ్య చెప్తున్నారు ఈ 2 ఆజ్ఞ. ఎందుకంటే ఆ 10 ఆజ్ఞలు కూడా ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉంటాయి. చూడండి, మొట్టమొదటి ఆజ్ఞ ఏం చెప్తున్నారు? నీ తండ్రి అయిన దేవుణ్ణి నీవు నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి. మొట్టమొదటి. 2వది, నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఫినిష్. ఎందుకంటే ఈ 2 కానీ నువ్వు చేస్తే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కూడా చేసినట్లు. ఎందుకంటే ఈ 2 ఆజ్ఞలో ఆ 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. ధర్మశాస్త్ర బోధకుడు ఈ మాట యేసయ్య చెప్పిన ఈ మాట వినగానే ఆయన పొరపాడైపోయింది. అయ్య బాబోయ్, ఏం చెప్పారు సార్ మీరు అని ఆయన చెప్తున్నారు. నిజమే బోధకుడా, నీవు చెప్పింది 100కు 100 నిజము. తండ్రి దేవుణ్ణి బోధకుడా, నీవు యథార్థం చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొకడు లేడు. ఆయన్ను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించినవాడు, తనను తాను ప్రేమించుకున్నాడు, తన పొరుగువాడిని ప్రేమించినవాడు సమస్త హోమముల కంటే గొప్పవాడు, గొప్ప కార్యం చేసినట్లే. సమస్త హోమాల కంటే ఇంక నువ్వు ఎన్ని చేసినా సరే దీనికి ఈ 2 నియమాలు పాటిస్తే చాలు. నువ్వు ఎన్ని హోమాలు చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా వీటికి 2 ఆజ్ఞలకి తోగవు అని చెప్తున్నారు.
అప్పుడు వెంటనే యేసయ్య అంటున్నాడు, దేవుని రాజ్యమునకు నీవు దూరంగా లేవు. అటు తర్వాత ఆయన ఎవరిని ఏమైనా ప్రశ్న, ఆ తర్వాత ఇంకెవరు కూడా యేసయ్యను ప్రశ్నించలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు, కుల మత భేదాలు లేకుండా, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన పని ఇది. నువ్వు ఏ మతానికి చెందినవాడవైనా, ఏ కులానికి చెందిన, ఏ దేశానికి చెందినవాడు, నువ్వు ఎవడవైనా సరే ఈ 2 నియమాలు పాటించండి చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు మాత్రమే కాదు ఈ నియమం యేసయ్య పలుకుతున్నారు. యేసయ్య వచ్చింది మతాన్ని స్థాపించడానికి కాదు, క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు. గుర్తుపెట్టుకోండి, మానవుల రక్షణార్థం ఆయన వచ్చి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది గమనించుకొని యేసయ్య చెప్పిన ఈ 2 మాటలను మనం పాటించుదాం. ఈ 2 నియమాలను మరొకసారి, ఆ నియమాలు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. అది మొట్టమొదటి ఆజ్ఞ. రెండవది, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించాలి. చాలు, ఈ 2 ఆజ్ఞలు పాటించాలి చాలు. మీ జన్మ ధన్యమైనట్టే. నీవు పరలోకవాసివి, దేవుని బిడ్డవి. పరలోకములో నీకు గొప్ప బహుమానం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ దినం ఈ చిన్న వాక్య పరిచర్యను ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా ఈ 2 ఆజ్ఞలను నాటండి ప్రభువా. అవి నాటి ఆటో వృక్షంగా ఉండి ఈ 2 ఆజ్ఞలు పాటించే శక్తిని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని మా నాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్మ ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.